తెలంగాణ రాష్ట్రం చేసిన కులగణనతోనే కేంద్రం దిగివచ్చిందన్నారు టీపీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దయాకర్. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ మోదీ ఏనాడు సామాజిక న్యాయం గురించి మాట్లాడలేదని విమర్శించారు. తెలంగాణ కులగణనతో బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి భయం పట్టుకుందన్నారు. ఓట్ల కోసం కాకుండా బీజేపీ సామాజిక న్యాయ కోణం ఆలోచన చేయాలని సూచించారు. మననే కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన జనగణనను ఏర్పాటు చేస్తానని ఒకవైపు స్వాగతిస్తున్నాయి. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఆ ఆలోచన చేయడానికి వెనక కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పోరాటం ఉంది, రాహుల్ గాంధీ గారి యొక్క పోరాటం ఉందనే విషయాన్ని మర్చిపోవద్దని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనను ఆధారంగా చేసుకొని ఇలా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చింది అనడానికి అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో కులగణన చేసినందుకు పార్లమెంట్లో కావచ్చు అనేక వేదికల మీద దగ్గర కులగణనను వివిధ రూపాలలో ప్రస్తావించారు. కాబట్టి అది తెలంగాణ రాష్ట్రంలో చేసిన కులగణన తెలంగాణలో చేసినటువంటి కులగణన అది దేశవ్యాప్తంగా కూడా ప్రభావం పడ్డదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఒకవైపు భారత్ జోడో యాత్ర ద్వారా రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలలో దాదాపు 4000 కిలోమీటర్లు ఆయన తిరిగి ఈ దేశంలో ఉన్నటువంటి స్థితిగతులను, ఇక్కడ ఒక పేద బడుగు బలైన వర్గాల స్థితిగతులను తెలుసుకున్నటువంటి గొప్ప నాయకుడు. కాబట్టి జోడో యాత్ర ద్వారా ఆయన ఒక సామాజిక న్యాయం చేస్తే ఈ దేశంలో రాజ్యాంగ ఫలాలు అన్ని కులాలకు, పేద కులాలకు, బలైన వర్గాలకు అందించాలనే ఆలోచన ఆయన మనసులో నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆయన యొక్క ఆలోచనను ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. చేసిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఒక అద్భుతమైన కులగణన చేసి దాదాపు అత్యంత పారదర్శకంగా దాదాపు 90,000 మందిని, దాదాపు 1,00,000 మందిని పెట్టి, ఎంప్లాయీలను పెట్టి ఇక్కడ అత్యంత పారదర్శకంగా డోర్ టు డోర్ చేసి అన్ని కులాల ఉన్నటువంటి సంఖ్యను కూడా మనం